హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన గార్డెన్లో మనం ఆర్గానిక్గా పండించిన మునగాకు నుంచి మునగాకు కారం ఎలా చేయాలని చూద్దాం. మునగాకు మన డైలీ డైట్లో తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వీటిని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఫస్ట్ మనం తెచ్చుకున్న మునగాకుల్ని ఇక్కడ చూపించిన విధంగా ఆకులను అయితే సపరేట్ చేయండి, కాడలు రాకుండా చూసుకోండి. తర్వాత ఈ ఆకులన్నింటినీ శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత ఈ ఆకులను ఏదైనా కంటైనర్లో తీసుకొని తడి అంతా ఆరిపోయే వరకు మనం ఎండబెట్టుకోవాలి. ఈ కారానికి మనం 1 కప్పు మునగాకుకి 1/4 కప్పు కరివేపాకు తీసుకోవాలి. తీసుకున్న కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఆకులు ఒలిచి తడి ఆరిపోయే వరకు ఎండబెట్టాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల పచ్చిపప్పు, 3 స్పూన్ల మినపప్పు తీసుకొని దూరగా వేయించుకోండి. దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకండి. చిన్నగా అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. మీకు ఇవి వేగేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కలర్ అయితే మారుతాయి అన్నమాట. తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసేసి వేయించుకోవాలి. ఖచ్చితంగా వీటికి ఫాలో అవ్వాల్సింది అంటే ఖచ్చితంగా వీటన్నిటిని మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మంటకు ఎక్కువ పెట్టుకోకూడదు. మనం వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేగేటప్పుడైతే మనకి చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. నువ్వులు వేగిపోయిన తర్వాత మీకు రుచికి తగినంత 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పాటు మనకి 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం అటు ఇటు కదుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకుంటే మిరపకాయలకి పడి కొంచెం బాగా పడుతుంది అనమాట. మిశ్రమాన్ని మొత్తం లో ఫ్లేమ్లో అవేమి బానవకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిశ్రమం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత కడాయిని పెట్టుకుని మీరు అదే కడాయి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వేరేదైనా పెట్టుకోవచ్చు. అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మునగాకు ఇది ఆరిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట, ఇలా డ్రైగా అయిపోయింది. కరివేపాకు కూడా అదేవిధంగా ఆరబెట్టుకున్నాను. ఇవి 2 రెడీ అయిపోయాయి కదా. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మునగాకు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే ఏమి లేదు, జస్ట్ అది డ్రై రోస్ట్ చేస్తున్నాను. కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుతూ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కరివేపాకును పెట్టుకున్నాం కదా పక్కకి, కరివేపాకు తీసుకొచ్చేసి ఈ మిశ్రమంలోకి యాడ్ చేయాలి. మునగాకు కరివేపాకుని రెండింటిని మిశ్రమాన్ని కదుపుతూ అటు ఇటు కదుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 5 నుంచి 8 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇంతకుముందు మనం మిక్సీ జార్లోకి వేయించిన పప్పుల మిశ్రమాన్ని తీసుకుని దానిలో కొంచెం మీ రుచికి తగినంత చింతపండు వేసుకోండి. మొత్తాన్ని బరకగా మిక్సీ పట్టుకోండి. బరకగా ఉంటే మనం పప్పులో తినేటప్పుడు మునగాకు కారంలో మనకి అక్కడక్కడ పప్పు తగులుతూ చాలా టేస్టీగా బాగుంటుంది. చూపించిన విధంగా మిశ్రమం రెడీ అయిన తర్వాత మనం వేయించుకున్న మునగాకు కరివేపాకు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చేసి ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోండి. మెత్తగా వేసుకోవద్దు, బరకగానే ఉండాలి. ఇది బరకగా ఉంటేనే బాగుంటుంది. ఈ పొడి కదా ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికి. అన్ని రోజు మనం అన్నం తినేటప్పుడు 1 స్పూను అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. రెడీ అయిన ఈ పొడిని మనం ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 3 to 4 months అనేది నిల్వ ఉంటుంది. నాకు అన్ని కాలాల్లో దొరకదు కాబట్టి మనకు దొరికినప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. మునగాకు పొడి వాడుకోవడం వల్ల మనకి కంటి చూపు చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు విటమిన్ A, C పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.